Hi Gate 2026 aspirants, students, welcome back to my channel. This is me Ravi Kumar sir from Dhaviri Academy. మీ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎల్డర్స్ అమ్మ అందరు కూడా 20-24 మరి ఇయర్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఒక 20 ఇయర్స్ పైన వాళ్ళే 20 ఇయర్స్ మీకు ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే జేఈ స్టూడెంట్స్ లాగా మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ మరి పేరెంట్స్ చెప్పవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా మెచ్యూర్ స్టూడెంట్స్ కాబట్టి మరి వీడియోలో ఏంటంటే మనకి గేట్ 2026కి సంబంధించిన లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ ఎలా ఉందమ్మా అది చూస్తాం. అది కనుక్కోవడానికి మరి ఎలా ఉంది మరి దాని గురించి కొద్దిగా డిస్కస్ చేసుకోవడానికి వీడియోని చేస్తాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నంబర్ చాలామంది కాల్ చేస్తున్నారు. ఇంకేమైనా ఉంటే డౌట్లు ఉంటే మీరు కాల్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. దాని డీటెయిల్స్ కూడా ఇప్పుడు చూద్దాం. మరి లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉందమ్మా ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ మరి విత్ గేట్ 2026 మనకి 7వ తారీఖు 7th 8th 14th 5th ఆల్మోస్ట్ 20 డేస్ కూడా మన దగ్గర లేదు. ఫైనల్ ప్రిపరేషన్ రోడ్ మ్యాప్ ఎలా ఉందో మరి చూసుకోండి. మరి లాస్ట్ ప్రిపరేషన్ చూసినట్టయితే మరి చూడండి, 3 పాస్ రివిజన్ స్ట్రాటజీ. 3 పాస్ రివిజన్ ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ చాప్టర్స్ ఓన్లీ ఫోకస్ ఆన్ ద హైలీ ఇంపాక్టెడ్ సైకిల్స్. లేయర్ 1 ఫౌండేషను రివైజ్, షార్ట్ నోట్స్ రివైజ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. లేయర్ 3లో వచ్చి 3 లేయర్స్ అమ్మ. లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 రీకాల్ చేసుకోండి. ఒకసారి మనం ఏం చదువుకున్నాం ఒకసారి రీకాల్ చేసుకోండి. జస్ట్ మీరు చదువుకుని మరి ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయటం అన్నట్టు కాకుండా ఒకసారి రీకాల్ చేసుకోండి. మరి రివైజ్ షార్ట్ నోట్స్ అండ్ ఫార్ములా షీట్ ఫర్ 1 hour. తర్వాత 10 to 15 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పీవైకు స్పెసిఫికల్లీ ఫ్రమ్ ద టాపిక్ జస్ట్ యూ రివైజ్డ్. ప్రతి ఒక్కళ్ళు సపోజ్ ఈసీ చూశారనుకోండి, డిజిటల్ లాజిక్ ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ లాక్, ఫ్లిప్ ఫ్లాప్స్ కానీ, ఏటీడీ కన్వర్టర్స్ కానీ, కంట్రోల్ సిస్టమ్స్ కానీ, ఓగట్టా కానీ, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ మంచి ఎలక్ట్రికల్ కానీ ఇలాంటి, అదేవిధంగా ఈసీఈ సివిల్కి సంబంధించినవి, సిఎస్సిలో డిజిటల్ లాజిక్, కంపైలర్ డిజైన్, ప్రోగ్రామింగ్ మంచి ఒకసారి రీకాల్ చేసుకోండి. తర్వాత లేయర్ 3లో ఐడెంటిఫై ద ఫ్రీక్వెంట్ ఎర్రర్ జోన్స్, ఎగ్జాంపుల్ యూనిట్ కన్వర్షన్స్ ఇన్ నాట్ క్వశ్చన్స్, మార్క్ దెమ్ ఇన్ ద మిస్టేక్ నోట్బుక్. మనం ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నామో కూడా ఒకసారి మనం చెక్ చేసుకోండి మీరు. నెక్స్ట్ మెయిన్గా సెకండ్ వచ్చేసి ప్రయారిటైజ్ హై వెయిటేజ్ సెక్షన్స్. మనకి ప్రతి సబ్జెక్ట్లో ఎక్కువగా హై వెయిటేజ్ టాపిక్స్ చూసుకోండి. మనకి జనరల్ యాప్టిట్యూడ్లో మనకి 15 మార్కులు వస్తాయేమో. 100 మార్కులకి మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. 100 మార్కులు 15%. దీనిలో ప్రతి ఒక్కరు కూడా హాఫ్ ఎన్ మరి ఓవర్లుక్డ్ పడతాయి, ఈజీ టు స్కోర్ అనమాట. యాప్టిట్యూడ్లో కొద్దిగా మరి కొంతమంది భయపడతారు. జనరల్ యాప్టిట్యూడ్ అమ్మో మనకి ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అయితే చాలా ఈజీ అనుకుంటారు, కానీ మరి కొంచెం కష్టపడినా మీకు సీటు వచ్చే మరి మంచి మార్క్స్. కనీసం దీనిలో మీకు ఇక్కడ 15 మార్క్స్ ఉంటాయి కదా, కనీసం 10 మార్క్స్ తెచ్చుకున్నారంటే మీరు ఐఐటీలో ఐఐఎస్సిలో సీట్ రావడానికి మంచి స్కోప్ ఉంటుంది అన్నమాట. తర్వాత ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మంచి స్కోప్ ఉంటుంది. మంచి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ బిఎస్ గ్రావెల్ బుక్ ఉంటుంది. తర్వాత జనరల్ యాప్టిట్యూడ్ వచ్చేసి మనం ఆర్ఎస్ అగర్వాల్, వెర్బల్ రీజనింగ్, అవి ఈజీ, చాలా డెడ్ ఈజీ అంటే అవే. మరి దిస్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ యువర్ ర్యాంక్ అనమాట. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ బ్యాక్ బోన్. ఫోకస్ ఆన్ లీనియర్ ఆల్జెబ్రా, క్యాలిక్యులస్, ప్రాబబిలిటీ. కొద్దిగా సిలబస్ కొద్దిగా వేరీగా ఉంటుంది. ఈసీ వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, మరి మెకానికల్ వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, అట్లా రకరకాలుగా ఉంటుంది. ఆ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. మరి కోర్ హై వెయిటేజ్ సబ్జెక్ట్ ఫర్ సిఎస్సి ఫోకస్ ఆన్ డిఎస్ఏ, మరి ఆపరేటింగ్ సిస్టమ్. ఫర్ మెకానికల్ ఫోకస్ ఆన్ అప్లైడ్ మెకానిక్. ఈసీ ఫోకస్ ఆన్ ఎనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, మోరిస్ మెనో. తర్వాత ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ బై వీడు ఉన్నాడు కదా ఎవరు మరి రాయ్ చౌదరి, మంచి బుక్ అమ్మ, ఇలాంటి గోయంకర్ బుక్. మరి ఈ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి అమ్మ ప్రతి ఒక్కళ్ళు కూడా. జనరల్ యాప్టిట్యూడ్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కానీ, కోర్ హై వెయిటేజ్ టాపిక్స్, సిఎస్సి, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్. మెకానికల్ అయితే ఫోకస్ ఆన్ అప్లైడ్ మెకానిక్స్. మంచి ఈ సివిల్ వాళ్ళు అయితే కొంచెం ఇంజనీరింగ్ మెకానిక్స్ సంబంధించిన డీటెయిల్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, మరి ఫ్లూయిడ్ మెకానిక్స్. అలా నాకు కొన్ని సబ్జెక్టులు తెలుసు కాబట్టి ఓవరాల్గా చెప్తున్నాను. ఈసీ ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ కానీ, మరి ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు కూడా కంట్రోల్ సిస్టమ్స్ బై ఓగర్తా, త్రిబుల్ ఈ వాళ్ళు కూడా సేమ్ సబ్జెక్టులు మీ సిలబస్ ప్రకారం. ఒకసారి సిలబస్ను కూడా చెక్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. మరి థర్డ్ విషయం వచ్చేసి మూడోది మాక్ టెస్ట్ డిసిప్లిన్ అమ్మ. ప్రతి ఒక్కళ్ళు కూడా సిమ్యులేట్ ద స్లాట్, టేక్ ఫుల్ మాక్ టెస్ట్ ఆర్ ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్ షిఫ్ట్. మార్నింగ్ షిఫ్ట్ అంటే మనకు 9:30 నుంచి 12:30 వరకు జరుగుతుంది.
తర్వాత ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 2:30 నుంచి 5:30 అవుతుంది. దిస్ కండిషన్ బ్రెయిన్ టు బి పీక్ పర్ఫార్మెన్స్. అంటే వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే ఆ టైంలో మార్క్ టెస్ట్ చేస్తే మీ యొక్క బ్రెయిన్ ఏ విధంగా పనిచేస్తుంది, ఎన్ని మార్క్స్ రావచ్చు అనేది కూడా మరి వాళ్ళు చెప్తారు. అదేవిధంగా చూసినట్టయితే వర్చువల్ క్యాలిక్యులేటర్. ఇప్పుడు దీనిలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎక్కువ మంది వర్చువల్ క్యాలిక్యులేటర్ వాడుతున్నారు. మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఫిజిక్స్ క్యాలిక్యులేటర్లో సైను, కాసు, ట్యాను అవి ఉంటాయి కదా, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కొన్ని చేసేటప్పుడు. దానికి సంబంధించి మీరు వర్చువల్ క్యాలిక్యులేటర్ వాడండి. ప్రతి ఒక్కరు కూడా ఈసీ స్టూడెంట్స్, త్రిబుల్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్లో క్యాలిక్యులేషన్స్ ఇంపార్టెంట్ అమ్మ. మంచి మరి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఎక్కువ మెకానికల్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి క్యాలిక్యులేటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు తెలిసి కంప్యూటర్ స్టూడెంట్స్కి నాట్ రిక్వైర్డ్ ఎనీ క్యాలిక్యులేటర్స్. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కానీ మరి వాళ్ళకి డైరెక్ట్ ప్రోగ్రామింగ్ అల్గారిథమ్స్ అవి ఇస్తారు కాబట్టి కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎటువంటి క్యాలిక్యులేటర్ అయితే అవసరం లేదు. క్యాలిక్యులేటర్తో ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. వర్చువల్ క్యాలిక్యులేటర్తో ప్రాక్టీస్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ద గేట్ విత్ వర్చువల్ క్యాలిక్ టు ఇంప్రూవ్ యువర్ స్పీడ్, అవాయిడ్ సింటాక్స్ ఎర్రర్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్. ఇకపోతే టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అమ్మ. టైం మేనేజ్మెంట్, ఎగ్జాక్ట్లీగా టైం మేనేజ్మెంట్. కొంతమంది వచ్చేసి నేను భలే చదివాను, బ్రహ్మాండంగా చదివాను, నాకు టైమే సరిపోలేదు, ఎరగదీసేవాడిని, అసలు నాకు ఇంకో గంట ఇస్తే ఎరగదీస్తానికి గంటలు 4 గంటలు 5 గంటలు ఇవ్వరమ్మా. టైం అంటే టైం మేనేజ్మెంట్. నేను రాస్తానే ఉంటాను సాయంత్రం వరకు అంటే కుదరదు. మీరు టైం మేనేజ్మెంటు మనకి 3 గంటల ఎగ్జామినేషన్ ఉంటుంది. 3 గంటల ఎగ్జామినేషన్లో మరి 180 minutes 3 hours స్ట్రాటజీ అనమాట. మనకు చిన్నప్పటి నుంచి మనం అన్ని ఎగ్జామినేషన్ 3 గంటలే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. సో మీరు సిగ్మెంట్ చేసుకోండి స్కాన్. మరి ముందు చూసుకోవటానికి మరి 15 minutes మీకు ఆల్రెడీ మనకి ఏంటంటే వాళ్ళు లాగిన్ అవ్వడానికి 9:30 ఎగ్జామినేషన్ అనుకో, 9:15 కల్లా మీరు సిస్టమ్ లాగిన్ అయిపోయింది, ముందుగానే మనం లాగిన్ అవ్వచ్చు. తర్వాత ముందు స్కాన్ చేయండి, ఐడెంటిఫై ద ఈజియెస్ట్ ట్రాప్ లెంత్ ఎంత, ఈజియెస్ట్ ఐడెంటిఫై చేసుకోండి ప్రతి సబ్జెక్టులోనూ. ఎక్కడెక్కడ ఈజియెస్ట్ మొత్తం దుమ్ము దులపండి, మొత్తం దానిలో ఇబ్బంది ఏమీ లేదు. ఈజియెస్ట్ నెంబర్ 1 మీకు కాన్ఫిడెంట్ కూడా మొత్తం చేసేయండి. తర్వాత 15 to 19 minutes మరి సాల్వ్ 1 mark క్వశ్చన్స్ 90 minutes. 15 to 19 minutes లోపు మీరు 1 mark క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఈజీ 2 marks క్వశ్చన్స్, ముందు ఈజీ 1 mark క్వశ్చన్స్, ఈజీ 2 marks క్వశ్చన్స్ అయితే చూడండి. మరి తర్వాత లో హ్యాంగింగ్ ఫ్రూట్, ఈ విధంగా మరి పాస్ అవ్వాలి. తర్వాత నెక్స్ట్ మరి మిగతాది 90 to 150 minutes ఉంటుంది కదా, 150 minutes. ఈ వీటిలో ట్యాకిల్ మోడరేట్ క్వశ్చన్స్, న్యూమరికల్ అండ్ ఆన్సర్ టైప్ విచ్ రిక్వైర్ మోర్ క్యాలిక్యులేషన్స్ ఎక్కువ అయ్యాయి. తర్వాత లాస్ట్లో పెట్టుకోండి 90 to 150 minutes పెట్టుకోండి. 150 to 180 minutes పాస్ అండ్ రివ్యూ చేసుకోండి. రివిజిట్ మార్క్డ్ క్వశ్చన్స్, చెక్ ఫర్ నెగిటివ్. అంటే మీరు లాస్ట్ మనకి 30 minutes ఉంటుంది కదా, లాస్ట్ 30 minutes, ఈ 30 minutes ఉంటుంది. ఈ 30 minutes ఉన్నది ఈ టైంని రివిజన్కి పెట్టుకోండి. రివిజన్ చేసుకుంటే మీకు మంచి ఇబ్బంది ఏమీ లేదు. రివిజన్ చేసుకుని ఎక్కడెక్కడ మిస్టేక్ అంటే లాస్ట్ 30 minutes అనేది సిల్లీ మిస్టేక్ చూసుకోండి. నేను అంత కరెక్ట్ చేస్తాను 100% చేసుకొని ఎవడు కూడా 100% చేసే మరి ఇది కాదు. మీరు ఒకసారి రివిజన్ చేసుకుని ఏమేమి చేసుకుని మనకి ఒక్కోసారి బాగా చేసి ఉంటాం, ఒక ప్రాబ్లం బాగా చేసి ఉంటాం, నాకు ఎక్స్పీరియన్స్ కదా. బాగా ప్రాబ్లం చేసినప్పుడు ఏం చేస్తానంటే ఎక్కడో కూడా సిల్లీ మిస్టేక్ చేస్తాం. అందుకని లాస్ట్ 30 minutes 15 minutesని ఒక్కసారి రివిజన్ చేసుకోండి. ఇది స్టూడెంట్స్ మన మరి సబ్స్క్రైబర్ కానీ మన మెంటర్షిప్ తీసుకునే వాళ్ళకి కానీ మన మరి గేట్ 2020కి సంబంధించిన లాస్ట్ మినిట్ స్ట్రాటజీ. మనకి ఇంకెక్కువ రోజులు లేదు. మీరు ఈ టైంలో PYQs మాత్రమే చేయండి, టైం మేనేజ్మెంట్ చేయండి. మరి ముఖ్యంగా హెల్త్ చూసుకోండి. జ్వరం వస్తాం ఇవన్నీ ఉంటాయి కదా. నాకు తెలిసి సీరియస్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ గేట్ ఎగ్జామినేషన్లో ఎవరు కూడా మరి ఫెయిల్ అయిన మరి నేను దాఖలాలు ఇంతవరకు చూడలేదు. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో, మరి నేను ఒకటి చెప్పాలనుకున్నాను, ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో ఈ సమయంలో మీ యొక్క మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ ఈ బంధువులతో ఇంటరాక్షన్ కానీ ఎక్కడికి వెళ్ళవద్దు. బంధువుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళవద్దు. మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా, మీ ఫోకస్ అంతా మీ యొక్క స్టడీ మీదే పెట్టుకోండి. బంధువుల దగ్గరికి ఎవరు వెళ్ళవద్దు అని నేను సలహా ఇస్తున్నాను. ఇది నా ఎక్స్పీరియన్స్ అమ్మ, రియల్ టైం. ఇలాంటి ఏంటంటే ఏ బుక్స్లోనూ చెప్పరు, ఇవి జనరల్గా మనకి కామన్ సెన్స్తో వచ్చాయి. ఎవరితోనూ ఇంటరాక్షన్ అవ్వద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు ఈ ఎగ్జామ్ అయ్యేదాకా. మరి అదేవిధంగా బంధువుల దగ్గరికి వెళ్ళటం వల్ల ఇంకో ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు మీ
పేరెంట్స్తో బంధువులు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మీ వాడు ఏం చేస్తున్నాడు అది ఇది చేసి ఇంకా చేయలేదా మా వాడు జాబ్ చేస్తున్నాడు అని మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తారు. అలాంటిది మీ మనసుకి కొద్దిగా బాధ కలిగిద్ది. అలాంటి బాధ అసలు వినవద్దు. అందుకని ఎక్కడికి వెళ్ళవద్దు. మీ కాన్సన్ట్రేషన్ మీ స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేసుకోండి. వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, వీడు జాబ్ చేస్తున్నాడు, వాడు జాబ్ చేస్తున్నాడని మరి ఏదో కహానీలు చెప్తారు. కానీ మరి మీరేం చేస్తారంటే దానివల్ల ఏంటంటే అవి మీ చెవిని పడటం వల్ల మీరు డిస్కరేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశము ఇవ్వద్దు వాళ్ళకి. మీరు ఎటువంటి పరిస్థితులు ఎవరిని కూడా కలవద్దు. మీ ఫోకస్ అంతా స్టడీ మీదే పెట్టుకోండి. ఎందుకంటే ఈ టైంలో మీరందరూ 22, 23, 21 నాకు తెలిసి 20, 21, 22 సంవత్సరాలలోపే ఉంటారు. అందరు ఎల్డర్సే, ఇబ్బంది ఏమీ లేదు. మీకు ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. మరి నాకు ఐ డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఐఏఎస్సి బెంగళూరు. మరి ఫస్ట్ టైము గేట్ రాశాను, మంచిగానే వచ్చింది. కానీ ఎక్కడో సిల్లీ మిస్టేక్ చేశాను. సెకండ్ టైం రాశాను. సెకండ్ టైం ఆ మెటీరియల్ చూసుకున్నాను. నా దగ్గర ఉన్న మెటీరియల్ ఇప్పుడు ఈ మధ్య పోయింది. ఆ మెటీరియల్ మొన్నదాకా ఉంది, కొన్ని కారణాల వల్ల అది పోయింది. ఆ మెటీరియల్ చూసుకుని ఎగ్జాక్ట్గా అవే ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నేను గేట్లో సక్సెస్ అవడానికి మెయిన్ కారణం మెటీరియల్. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మీ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవడం వల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే మీకు ఈజీగా అర్థం అవుతుంది. పక్కనోడు ఎవడో నోట్స్ చూస్తే మీకు ఏం అర్థం అవుతుంది. అందుకని టెక్స్ట్ బుక్కుల్లో నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఫార్ములాస్ ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు నేను ప్రిపేర్ చేశాను అనుకున్న నోట్స్ మీకు ఇచ్చాను అనుకోండి, అది అర్థం కాదు. అది టైం పట్టింది. ఇట్ విల్ టేక్ సమ్ టైం. అందుకని ప్రిపేర్ అయ్యేటప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీ నోట్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా అట్లా తీసేసుకుంటే అసలు ఇమ్మీడియట్గా మీకు బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది. ఒకసారి రీకాల్ చేసుకున్నట్టు ఉంటుంది. అందుకని స్టూడెంట్స్ అందరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరి స్టూడెంట్స్ అనేవాళ్ళు కూడా మన ఛానల్ ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనము మరి మార్చి నుంచి మీకు ఏప్రిల్, మే నెల మొత్తము కూడా మనకి మార్చి 19th ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వస్తాయి కదా. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మనకి గేట్ నోటిఫికేషన్లు ఓపెన్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్లో మనకి ఎన్ఐటి షెడ్యూల్ వచ్చేస్తుంది. మరి మార్చి 19th కదా, 2021 మార్చి లాస్ట్ వీక్ మొత్తం కూడా మనకు ఐఐటీలో నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది. ఇమ్మీడియట్గా మీకు ఒక మెంటర్ కావాలి కాబట్టి మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మీకు మా ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా మీతో నేను తోడుగా ఉంటాను. మన మెంటర్షిప్ దానికి సర్వీస్ ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఎన్నిసార్లు అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫోన్ చేయండి, నాకేం ఇబ్బంది లేదు. మెసేజ్ చేయండి. మరి మెంటర్షిప్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ చేయండి. మరి నా నెంబర్ కూడా ఆల్రెడీ కొన్ని వీడియోస్లో ఇచ్చాను, మరి ఒక వీడియోలో కూడా ఇప్పుడు ఇస్తాను, చూడండి ఒకసారి. మరి నా నెంబర్ కూడా స్క్రీన్ మీద ఉంది, 8500216923 ఏమో. మరి ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ దగ్గర ఉండే ఆల్రెడీ కొంతమంది ఇంటరాక్షన్ అవుతున్నారు. ఐఎమ్ నాట్ టేకింగ్ ఛార్జింగ్ ఎనీథింగ్. మీరు ఏదైనా డౌట్స్ అడగవచ్చు, క్లారిఫై. మన మెంటర్షిప్కి అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ సీట్ వస్తుంది, మీకు వచ్చిన పర్సంటైల్కి, మీకు వచ్చిన కట్ ఆఫ్ ర్యాంక్కి, మీకు వచ్చిన మార్క్స్కి, మీకు వచ్చిన స్కోర్కి, 1000 స్కోర్కి ఎక్కడెక్కడ సీట్ వస్తుంది మొత్తం జల్లెడి పెట్టి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఆల్రెడీ నేను కట్ ఆఫ్స్ కూడా చెప్పాను. 20, 30, 40 మార్క్స్, 20 నుంచి 40 మార్క్స్ ఎవరికైతే వస్తాయో, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎవరికైతే వస్తాయో వాళ్ళకి ఈజీగా ఐఐటీలోని, ఎన్ఐటీలోని సీటు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ఓసీ పిల్లలు కానీ, ఓబీసీ పిల్లలు కానీ, ఈడబ్ల్యూఎస్ పిల్లలు కానీ 30 నుంచి మినిమం 30 రావాలమ్మా. 30 కానీ, 40 కానీ, 50, 60 మార్క్స్ ఎవరికైతే వస్తాయో దే విల్ బీ ప్లేస్డ్ ఇన్ ఐఐటీస్లో ప్లేస్ అయ్యే అవకాశం ఉంది. ఐఏఎస్సీలు పబ్లిక్ సెక్టార్లో ప్లేస్ అయ్యే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా మినిమం కష్టపడ్డవాడు ఎవడు కూడా మరి గేట్లో క్వాలిఫై అయిన హిస్టరీలో కూడా నాకు లేదు. హిస్టరీలో నేను ఎవరిని చూడాల. ఏదో ఆషామాషికి వెళ్ళి మరి రాసేవాళ్ళు అయితే కష్టము. ఎందుకంటే కొంతమంది జాబ్ చేసుకుంటారు, చేసుకుంటే వాళ్ళకి టైం సరిపోదు ఇది ప్రిపరేషన్. ఎందుకంటే అదే పని మీద 100% ఉండేవాళ్ళు డెఫినెట్గా వాళ్ళు గేట్లో సక్సెస్ అవుతారన్నమాట. గేట్ ఎగ్జామ్ కానీ ఏదైనా ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారు. ఏదో రెండు పడవల మీద కాల్ వేసేవాడు ఎవరు కూడా సక్సెస్ అవ్వరు. 2 పడవల మీద, ఒక్క పడవ మీద కాల్ వేసేవాడు 100%, 99% సక్సెస్ అవ్వడానికి వాళ్ళకి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇది స్టూడెంట్స్ మరి గేట్కి సంబంధించిన డీటెయిల్స్. గేట్ 2026 ఎవరైతే రాస్తారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు రాష్ట్రాల్లో మనం తప్పితే మరి గేట్కి సంబంధించిన నాకు తెలిసి ఎవరు కూడా మరి ఈ యొక్క మరి ఇంత డీప్ అనాలిసిస్ ఎవరు చేయరు.
నేను మరి ఐ డిడ్ మై ఎంటెక్. నేను గ్రేట్ ఎక్స్పీరియన్స్, నాకు అన్ని సబ్జెక్టుల్లో కూడా మరి అనుభవం ఉండటం వల్ల, ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల, ఆ ప్రిపరేషన్ అనుభవం పర్సనల్గా ఉండటం వల్ల నేను చెప్పగలుగుతున్నాను. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్, థ్యాంక్ యూ. మరి ప్లీజ్ షేర్ మై సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ, బాయ్.